ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లే ఆఫ్స్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రాలో దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు ఐటీ నిపుణులతో పాటు కంపెనీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. కృత్రిమ మేధ విస్తృతి పెరగడం వల్ల మానవ వనరుల అవసరం తగ్గిందనే వాదనతో ఈ పుకార్లు షికారు చేశాయి. తాజాగా దీనిపై టెక్ మహీంద్రా యాజమాన్యం స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలన్నీ కేవలం కల్పితమని, అవాస్తవాలని స్పష్టం చేసింది. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో కంపెనీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ ఊహాగానాలను కొట్టిపారేసింది. ప్రస్తుతం కంపెనీలో ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాల వల్ల కంపెనీకి అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అందుకే ఈ వివరణ ఇవ్వడం అత్యవసరమని భావించామని పేర్కొంది. ఉద్యోగుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, నిరాధారమైన వార్తలను ఎవరూ నమ్మవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ఈ ప్రచారంపై ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందవద్దని సూచించింది. పారదర్శకతను కాపాడడంలో భాగంగానే తాము ఈ వివరణ ఇస్తున్నామని టెక్ మహీంద్రా స్పష్టం చేసింది. ఉద్యోగుల తొలగింపుపై వస్తున్న ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కంపెనీ పునరుద్ఘాటించింది. మైక్రోసాఫ్ట్తో కలిసి ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేస్తున్నట్లు టెక్ మహీంద్రా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలోనే ఈ లే ఆఫ్ పుకార్లు ఊపందుకున్నాయి. కొత్త టెక్నాలజీ రాకతో పాత ఉద్యోగాలు పోతాయన్న భయం ఐటీ రంగంలో సర్వసాధారణంగా మారింది. అయితే కొత్త సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోవని, కేవలం పనితీరులో మార్పులు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళనల మధ్య ఈ లే ఆఫ్ వార్తలు కలకలం రేపాయి. టెక్ మహీంద్రా గత త్రైమాసిక ఫలితాల సమయంలో కూడా తమ ఉద్యోగుల సంఖ్య స్థిరంగా ఉందని వెల్లడించింది. గడిచిన 3 నెలల కాలంలో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదని మేనేజ్మెంట్ రికార్డుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది ఉద్యోగులు విధుల్లో కొనసాగుతున్నారు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికల్లో ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచడంపైనే దృష్టి పెట్టామని యాజమాన్యం తెలిపింది. సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించింది. ఏఐ వల్ల ప్రాజెక్టుల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, ఉద్యోగాల కోత అవసరం లేదని కంపెనీ భావిస్తోంది. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది వృద్ధికి సంకేతమే తప్ప ఉద్యోగ నష్టానికి కాదని స్పష్టం చేసింది. ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించడానికి ఈ ప్రకటన ఎంతో దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కంపెనీ తన వ్యాపార విస్తరణపై ధీమాగా ఉందని ఈ స్పష్టత ద్వారా అర్థమవుతోంది. ఇతర దిగ్గజ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నా టెక్ మహీంద్రా మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదని స్పష్టమైంది.